ఒక సమాజ ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి ఆ సమాజంలో జైళ్ల పరిస్థితి ఎట్లా ఉంది, జైళ్లలో ఖైదీల పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకోవాలి అని గాంధీ అన్నాడు. సరిగ్గా గాంధీ కలలు కన్న భారతదేశం, గాంధీ తెచ్చిన స్వరాజ్యం అని చెప్పుకునే చోట భారతదేశంలో గత 75 సంవత్సరాలుగా జైళ్ల పరిస్థితి వలస కాలం కన్నా దుర్మార్గంగా అన్యాయంగా ఉంది. మరి గత 10 సంవత్సరాలుగా 2014 నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా పాలన వచ్చినప్పటి నుంచి భారతదేశంలో జైళ్లలో ఖైదీలు పరిస్థితి అత్యంత దయనీయంగా ఘోరంగా ఉంది. ఇందులో రాజకీయ ఖైదీలది మరొక ప్రత్యేకమైన స్థితి. దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 6 లక్షల మంది జైళ్లలో ఉంటే అందులో దాదాపు 5 లక్షల మంది విచారణలో ఉన్న ఖైదీలు. విచారణలో ఉన్న ఖైదీలు అంటే నిజానికి బెయిల్ మీద విడుదల చేయొచ్చు, విచారణ జరగవచ్చు, శిక్షపడ్డ ఖైదీలు కాదు వాళ్ళు. కానీ వాళ్ళని అట్లా జైళ్లలో ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి మగ్గిపోయేలా చేస్తున్నారు. అందులోనూ ప్రత్యేకంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత, దానికి సవరణలు చేసిన తర్వాత బెయిల్ కూడా ఇవ్వడానికి వీలు లేదు. బెయిల్ ఇవ్వడం కష్టసాధ్యం చేసి ఊపా కేసుల్లో 17 సంవత్సరాల పాటు జైల్లో ఉండి బెయిల్ కూడా దొరకకుండా చివరికి నిర్దోషిగా విడుదలైన ఖైదీలు ఉన్నారు. ఒకప్పుడు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ దేశంలో జ్యూరిస్ప్రుడెన్స్ను నిర్ణయిస్తూ బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్, జైల్లో ఉండడం అనేది మినహాయింపు, అది అరుదైన సందర్భాల్లో మాత్రమే ఉండాలి, బెయిల్ ఎవరికైనా ఇవ్వాలి అన్నాడు. కానీ అది జరగడం లేదు. ప్రత్యేకించి ఈ 11 సంవత్సరాలలో రాజకీయ ఖైదీల సంఖ్య మరింత పెరిగిపోతూ ఉన్నది. కేవలం రాజకీయ కారణాల వల్ల. సంఘ్ పరివార్ రాజకీయాలను విభేదించేవాళ్ళు, మార్క్సిస్ట్ రాజకీయాలతో ఉన్నవాళ్ళు, ఇస్లామిక్ భావజాలంతో ఉన్నవాళ్ళు, కేవలం ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు, చివరికి పార్లమెంటరీ పార్టీల వాళ్ళు కూడా. కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, రాహుల్ గాంధీని జైల్లోకి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లా ప్రతి ఒక్క భిన్నాభిప్రాయం ఉన్న వాళ్ళను, అందుకే కాళోజీ ఎప్పుడూ అన్నాడు, ఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతం ఫాసిజం అని. ఇవాళ ఫాసిజం రాజ్యంలో ఏకీభవించని వాళ్ళ ప్రతి ఒక్కరి పీక నొక్కడం, ప్రతి ఒక్కరిని జైలుకు పంపించడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో 2014 నుంచి 2021 వరకు భారతదేశంలో రాజకీయ ఖైదీల పరిస్థితి ఏమిటి అని పరిశోధన జరిపి బ్రిటన్ నుంచి పనిచేసే పోలీస్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు తరఫున సుచిత్రా విజయన్, ఫ్రాన్సిస్కా రెచియా అనే ఇద్దరు రాసిన అద్భుతమైన గ్రంథం. అనేక రకాల సమాచారం ఉన్నది, అనేక రకాల విశ్లేషణలు ఉన్నాయి. ఈ పుస్తకం చదివితే గత 10 సంవత్సరాలలో భారత ప్రభుత్వం ప్రజల మీద ఎటువంటి యుద్ధం చేస్తున్నది, భారత ప్రభుత్వం ప్రజలను ఎట్లా వేధిస్తున్నది, చట్టపరమైన కారణాలు చూపుతూ ఎట్లా వేధిస్తున్నది బయటపడుతుంది. ఇది చందమామను ఎంతకాలం బందీ చేయగలరు? నిజానికి రాజకీయ ఖైదీలంటే ఎవరు? చందమామలాగా వెన్నెల కురిపించేవాళ్ళు, తమ అభిప్రాయాలు, తమ భావాలు బయటికి ప్రచారం చేసేవాళ్ళు, ప్రకటించేవాళ్ళు, ఆ భావాలకు మద్దతు సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇటువంటి చందమామలను నిర్బంధించే పని, అంటే వెన్నెల రాకుండా చేసే పని ఎప్పుడో ఫైజ్ అహ్మద్ ఫైజ్ కన్నా ముందే పాబ్లో నెరూడా కవిత రాశారు, చందమామను జైల్లో పెట్టగలను కానీ వెన్నెలను బయట ప్రసారం చేయకుండా ఆపగలరా. సరిగ్గా అదే తీసుకుని వీళ్ళు ఒక 7 అధ్యాయాలలో భారతదేశంలో గత 10 సంవత్సరాలలో, ఈ పుస్తకం 2022 నాటికే పూర్తయింది, ఆ తర్వాత 3 సంవత్సరాలు కూడా గడిచింది, ఇంకా అదనపు సమాచారం కూడా ఉంది. కానీ అంతకు ముందరి ఆ 7 సంవత్సరాలలో భారతదేశంలో ఎటువంటి వేరువేరు భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళ మీద, ఒక ఫాదర్ స్టాన్ స్వామి లాంటి జెసూయిట్ ఫాదర్ కావచ్చు, లేదా ఉమర్ ఖలీద్ లాంటి విద్యార్థి నాయకుడు కావచ్చు, లేదా ఆనంద్ తేల్దుబ్డే లాంటి మేధావి కావచ్చు, వరవర్రావు లాంటి కవి కావచ్చు, భిన్న అభిప్రాయాలు ఉన్నవాళ్ళు, భిన్నమైన రాజకీయాలతో పనిచేస్తున్న వాళ్ళు కేవలం సంఘ్ పరివార్ ఆలోచన ధారను వ్యతిరేకిస్తున్న కారణంగా ఎటువంటి హింసకు,
ఎటువంటి నిర్బంధానికి లోనవుతున్నారు. 7 అధ్యాయాలలో మొట్టమొదటిది అరెస్టుల కాలం అని 2014 నుంచి 2021 వరకు ఎప్పుడెప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు, ఏ కారణాలతో అరెస్ట్ చేశారు, ఒక జాబితా ఇచ్చారు. రెండోది నిరసనలపై కొరడా అని, ముఖ్యంగా ఢిల్లీ రైట్స్ అనే పేరుతో జరిగినవి, లేదా సిఏఏ ఎన్ఆర్సి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళన, భీమా కోరెగాం ఎల్గార్ పరిషత్ సభ, అటువంటి అనేక రాజకీయ సామాజిక ఉద్యమాల మీద ఎట్లా, నిరసనల మీద ఎట్లా కొరడా దెబ్బలు కొట్టారు అని ఈ పుస్తకంలో 2వ అధ్యాయం వివరిస్తుంది. అబద్ధాల కర్మాగారం అని, నిజానికి ఈ కేసులన్నీ ఉమర్ ఖలీద్ ఇప్పటికీ 6 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. సురేంద్ర గాడ్లింగ్ ఇప్పటికీ 6 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. వీళ్ళు ఏ నేరం చేశారని, వీళ్ళకి నిజంగా విచారణ జరిపి శిక్ష పడితే కూడా అంత శిక్ష పడుతుందో లేదో తెలియదు. కేవలం విచారణలో ఉన్న ఖైదీలుగా 6 సంవత్సరాలుగా, 7 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా ఉన్న వాళ్లకు ఏ నేరారోపణలు చేస్తున్నారు? అబద్ధాల కర్మాగారం ఇది. ఎటువంటి అబద్ధాలు సృష్టిస్తున్నారు, ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఈ ఆరోపణలకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అనేది. అట్లాగే పోరాడుతున్న ప్రజలు అని, ముఖ్యంగా మధ్య భారత అరణ్యాలలో వేలాది కేసులు ఉన్నాయి ఆదివాసుల మీద. మధ్య భారత అరణ్యాలలో ఆదివాసులు జరుపుతున్న పోరాటాలను సమర్థిస్తున్నందుకు వేలాది కేసులు ఉన్నాయి. ఏమిటి వీళ్ళు చేస్తున్న పోరాటం? ఈ దేశపు ఖనిజ వనరులు కార్పొరేట్లకు, బహుళజాతి సంస్థలకు అప్పగించడానికి వీల్లేదు. అవి ఈ దేశ సంపద. జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ మీద కేసులు వస్తున్నాయి. అట్లాగే ఎంత చిన్న చిన్న విషయాలు కూడా కేసులు పెడుతున్నారు. ఎట్లా భారతదేశంలో రాజకీయ ఖైదీల కుటుంబ సభ్యులు, రాజకీయ ఖైదీలు అంటే వాళ్ళకేవో రాజకీయాలు ఉన్నాయి, వాళ్ళని జైలుకు పంపించారు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కేసుల వల్ల, ఈ జైలు నిర్బంధం వల్ల ఎటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నారు మరొక అధ్యాయం చెప్పారు. నిందితులుగా పేర్కొన్న పేర్లు అని ఒక మొత్తం జాబితా. ఎవరెవరు నిందితులుగా ఒక్కసారి మనకు అది చూస్తే, ఈ దేశ జనాభాలో 12%, 13% ఉన్న ముస్లింలు ఈ దేశపు రాజకీయ ఖైదీలలో 50%గా, 60%గా ఉన్నారు. అంటే ఎంచుకొని ఒక ప్రత్యేకమైన మత విశ్వాసం ఉన్న వాళ్ళ మీద, ఒక ప్రత్యేకమైన రాజకీయాలు ఉన్న వాళ్ళ మీద, ప్రభుత్వంతో భిన్నాభిప్రాయం ప్రకటించే వాళ్ళ మీద ఈ దాడి జరుగుతున్నది అని ఈ పుస్తకం చెప్తుంది. నిజానికి ఇవాళ భారత ప్రభుత్వ పనితీరు గురించి అర్థం చేసుకోదలుచుకున్న ఎవరైనా తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఈ చందమామను ఎంతకాలం బందీ చేయగలరు. శీర్షికలోనే చెప్పినట్టు ఆశావహంగా ఇవాళ బందీ చేసి ఉంటే ఉండవచ్చు, కానీ వాళ్ళు చందమామలు, వాళ్ళ వెన్నెల ప్రసరిస్తూనే ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు అనే ఒక విశ్వాసాన్ని ఈ పుస్తకం ఇస్తుంది.